హ్మ్. నాకేం రాలేదు కదా. అవును. అంటే మనుషులు ఎట్లున్నారంటే ₹100 కూడా అబద్ధాలాడి పంచాలు ఇప్పుడు కత్తులతో పొడుచుకునే కాలం ఇది. యెస్. అవును. మరి వందలు ఖర్చు పెట్టుకొని ఆయిల్ తీసుకుపోయిన తర్వాత రిటర్న్ చేస్తున్నామనంటే పెద్ద లైనే ఉండదు మన దగ్గర. అవును. ఇంటి దగ్గర వాడకుండా గానీ వాడి బెనిఫిట్ జరిగిన తర్వాత కూడా నాకు జరగలేదని అబద్ధం వాడే కాలం. ఓకే. ఇంటి దగ్గర వాడడానికి ఇది మెషిన్ కాదు, గ్యారంటీ ఇవ్వడానికి ఇది మెషినరీ కాదు. ఓ యెస్. వాషింగ్ మెషిన్ ఏదైతే ఇవ్వచ్చు కానీ వాడకుండా అవతల పడేసి వచ్చి లైన్‌లో నిలబడితే నేనేం చేయాలండి? అవును. అది నిజమే. సాధ్యం కాదు. హ్మ్. కాబట్టి సెంటర్ వరకు అయితే మనం ఫుల్ గ్యారంటీ ఇస్తాం. కాకపోతే ఏంటంటే ఇప్పటికి మన దగ్గర కొన్ని వేలాది మంది వాడుకొని బెనిఫిట్ పొందుతున్నారు. ఒక బాటిల్ తీసుకున్న వాళ్ళకి హ్మ్. ఒకవేళ న్యూ హెయిర్ బయటకు వచ్చింది కదా, వాటిని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి ఒకటో రెండో బాటిల్స్ కొన్ని స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. రిపీట్ అనమాట. హ్మ్. వేలాది మంది ఉన్నారు. హ్మ్. నమ్మకంతో తీసుకోవాలి. ఒక బాటిల్‌తో తెలిసిపోతుంది. ఎస్ రామారావు గారు, ఇక చివరగా ఫైనల్‌గా బట్టతల సమస్యతో బాధపడుతూ, వెంట్రుకలు రాలిపోతూ, జుట్టు సమస్యతో బాధపడుతూ ఉంటారు. మరి అటువంటి వారందరికీ మీరేం చెప్తారు? ఒకటే సలహా అండి. హ్మ్. ఎక్సెస్ హెయిర్ ఫాల్ ఎవరికైతే అవుతుందో ఆ ఎక్సెస్ హెయిర్ ఫాల్ అనేది తల లోపల బ్రెయిన్ జనరేట్ చేసే ఎక్సెస్ హీట్ కంట్రోల్ అయ్యేంత వరకు ఉడుతూనే ఉంటుంది.